హలో ఎవ్రీవన్. మన ఏపీలో రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ అయితే విడుదలైతే చేస్తున్నారు. తాజాగా మరో జిల్లాల్లో కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. తాజాగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు అయితే మీకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అదేవిధంగా అప్లికేషన్ విధానం గురించి మాట్లాడుకుంటూ ఆఫ్లైన్ ద్వారా అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరింత ఈ నోటిఫికేషన్ గురించి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ అనేది మీకైతే జనవరి 2వ తేదీన అయితే రిలీజ్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, రెమ్యునరేషన్ ఏమిటి, క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మీకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ విధానంలో 1 సంవత్సరం పాటు ఇక్కడైతే భర్తీ అయితే చేస్తున్నారు. 5 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే బీఎస్సీలో మీరు అగ్రికల్చర్ కానీ, బీఎస్సీలో మీరు హార్టికల్చర్ కానీ, బీఎస్సీలో మీరు డైరీ ల్యాండ్ అగ్రి చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ క్వాలిఫికేషన్ లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇన్ బయోటెక్నాలజీ లేదంటే సైన్స్ గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బాటనీగా చేసిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా లేకపోతే మీ దగ్గర డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కానీ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ల్యాండ్ ప్రొటెక్షన్ చేసిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. రెమ్యునరేషన్ వివరాలు చూసుకుంటే మీకు పర్ మంత్ శాలరీగా చూసుకుంటే 22,000 రూపాయలతో పాటు మీకు టీ అలవెన్సెస్ 250 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు. క్లియర్ నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మీకైతే 18 ఇయర్స్ నుంచి 35 సంవత్సరాల వరకు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి స్పెషల్గా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత అప్లికేషన్ విధానం అనేది మీరైతే ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ ఏమిటి, ఎక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది అని దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ది ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ కెన్ అప్లై బై సెండింగ్ దేర్ అప్లికేషన్ టు ది అడ్రస్ మెయింటైన్ బిలో లింక్ రిజిస్టర్ పోస్ట్ క్యారియర్ ఆన్ ది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్ ఇన్ 10వ తేదీ 1వ నెల 2024 అంటే మీకు జనవరి 10వ తేదీ వెన్స్డే సాయంత్రం 5 గంటల లోపు ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి మీరైతే చేంజ్ చేయవలసి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ది అప్లికేషన్ ఫ్రమ్ డీటెయిల్స్ ఆఫ్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ టైమ్ లైన్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్. ఓకేనా. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. వెబ్సైట్ లింక్ కూడా నేనైతే మీకు కింద కామెంట్స్లో ఇస్తాను. అక్కడ కూడా వెళ్ళి మీరైతే చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి జాయింట్ కలెక్టర్ యొక్క అప్రూవల్ కూడా రావడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఇప్పుడు మీరు జనవరి 10వ తేదీ లోపల మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అంటే స్టడీ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, టీసీ అవసరం లేదు. మీరు ఏ క్వాలిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ క్వాలిఫికేషన్ యొక్క మార్క్స్ మెమోస్, సో ఇలాంటివన్నీ కూడా సదరన్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అలాంటిది, ఎక్స్పీరియన్స్ ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. సో వీటన్నిటి కూడా జిరాక్స్ కాపీస్ తీసుకుని ఓన్లీ జిరాక్స్ మాత్రం. ఓకేనా. సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ చేసి ఓన్గా మీరే సిగ్నేచర్ చేసి పోస్ట్లో మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఎక్కడికి పంపించాల్సి ఉంటుంది అంటే మీరు 1వ తేదీ అంటే మీరు జనవరి 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి ఇక్కడ చూడండి. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఎయిమ్స్ కాలేజ్ కాంపౌండ్, అదేవిధంగా మనకి ముబ్దివరం 533216 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు. నేనైతే కామెంట్ సెక్షన్ మీకు ఆఫీషియల్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు అయితే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.